గత ప్రభుత్వం ఆర్టీసీ నిధులను దుర్వినియోగం చేసిందని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఆర్టీసీ బస్టాండును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి బస్టాండు ఆవరణలో పరిసరాలను పరిశీలించిన సన్నపరెడ్డి సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన బుచ్చి ఆర్టీసీ బస్టాండును ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీల అభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు రామిశెట్టి కళ్యాణ్, కాసా శ్రీనివాసులు, వినయ్ నారాయణ, మోహన్, శ్రీను పలువురు ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మున్సిపాలిటీ ఇది. మన పాత జిల్లాలో నాయుడుపేట, సూళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం ఇవన్నీ కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. అటువంటప్పుడు ఆ స్థాయికి తగిలినటువంటి బస్టాండ్ ఇక్కడ అవసరం ఉంది. సుమారుగా 60 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైనటువంటి బస్టాండ్ ఇది. అయితే దీని ప్రజలు సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి. దీంట్లో కావలసినటువంటి వసతులన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిందే గాని కనీస వసతులు ఇటు ప్రయాణికులకు గాని బస్టాండ్లలో గాని కొత్త బస్సులు కొనడంలో కూడా విఫలమయ్యారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఉన్న బస్టాండ్లన్నింటినీ కూడా తనఖా పెట్టేసేసి మార్టిగేజ్ చేసి ఆ డబ్బును కూడా వాళ్ళు వాడుకోవడం, దుర్వినియోగం చేయడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు మన యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞులు గారు కాబట్టి ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలా. మనకు పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కూడా కొంటున్నాం. ఇప్పటికే మనకు సుమారుగా 2300 కొత్త బస్సులు కూడా రావడం జరిగింది. ఎందుకంటే 10 లక్షల పైన తిరిగిన బస్సులన్నింటినీ కూడా అవి స్క్రాప్ కింద తీసేస్తారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతున్నాయి. దానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. అట్టనే పట్టణాలకు కూడా ఇటు మన నారాయణ గారు, చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు పట్టణాలకు కూడా 700 ఎలక్ట్రికల్ బస్సులు అతి త్వరలో కూడా రాబోతూ ఉన్నాయి. రేపు ఆగస్టు 15 నుంచి ఎన్నికల వాగ్దానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు. వీటన్నిటి దృష్ట్యా కూడా బుచ్చి వెంటనే దీన్ని బాగా చేయించేసి పెయింటింగ్ కానీ అన్ని చేసి ప్రజలకు మరింత అనువుగా తయారు చేస్తాం. ప్రజలు కూడా బస్టాండ్ గారికి వచ్చి ఈ సౌకర్యాలన్నింటినీ కూడా తీసుకొని ఇక్కడి నుంచి బస్సులు ఎక్కేదానికి ప్రయత్నం చేయాలా, ఆ రకంగా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు.